క్లాస్ అవుతున్నావు. నీ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడేం చేసుకున్నావు ఇలాగా? ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు నీ బర్త్డే? ఇలాగే. తల్లిదండ్రుల అనురాగానికి, ఆప్యాయతకు, తల్లి మమకారాల ఒడిలో హాయిగా నిద్రపోవలసిన చిన్నారులను నడి రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు ఎందరో నేటి తల్లులు. కారణం ఏదైనా ఫలితం మాత్రం అనాథ పిల్లల జీవితాలు సమాజానికి సాక్షిగా, ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలో ఈ చిన్నారులకు అమ్మై మానవత్వాన్ని, మాతృత్వ సమానత్వాన్ని పంచి మానవ దేవతామూర్తిగా వీరందరికీ నిస్వార్థ సేవలందిస్తోంది ద్వారకామయ సేవా సంస్థ నిర్వాహకులు రఘునాథ్ గారి భార్య, పేరు శారదమ్మ. ఈ సంస్థని సపోర్ట్ చేస్తున్న కీలక వ్యక్తి రఘునాథ్ గారి భార్య శారద గారితో మాట్లాడదాం. నమస్తే మేడం. మీ హస్బెండ్ చేసే ఈ సేవలో మీ కోఆపరేషన్ ఎంతవరకు? బాగా కోఆపరేట్ చేస్తారని ఆయన చెప్పారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా కోఆపరేట్ చేస్తున్నారు? ఆయన చేసేది మంచి కార్యమే కదండి, అంతే ఫుల్ సపోర్ట్ నేనే ఉన్నానండి. ఎక్కువ పొద్దున్న 6 అవుతుందండి, 6 లోపల లేవాలండి. ఫస్ట్ అలా చేసుకుంటూ వచ్చాం. చిన్నపిల్లలు ఫస్ట్ ఒక్క పిల్లాడు చేరాడు, ఆ పిల్లాడి దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఇదేనండి ఇప్పటి వరకు కూడా. 6 లేవాలి, వాళ్ళకి వంటది చూసుకోవాలి, వాళ్ళు రెడీ చేయాలి. ఈ లోపల రెడీ చేసి 8:10, 8:15 కల్లా పంపించాలండి. పిల్లల్ని బాక్సులు పెట్టేసి వాళ్ళకి తినిపించేసి పంపించాలండి. మళ్ళీ 4కి వస్తారండి వీళ్ళు. 4కి రాగానే వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ స్నాక్స్ అయి చూసుకొని మళ్ళీ 5:30 నుండి ట్యూషన్లు ఉంటాయండి. అది 8:30కి రాగానే మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేసుకోండి, వాళ్ళు పెట్టడం, మళ్ళీ పడుకోబెట్టడం. 2 పిల్లల్ని పెంచాలంటే అసలు మామూలు విషయం కాదు. అలాంటిది మీరు ఇంతమంది పిల్లల్ని, 50 మంది పిల్లల్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అసలు? అదంతా బాబా ఇచ్చే ఒక్కండి, అది అందువల్ల తప్ప మా ఒక్కళ్ళ వల్ల అయితే కాదండి ఆయన చేసేది ఇదంతా. ఈ పిల్లలతో మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏముంటాయండి? వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెస్తారు కదండి ఎగ్జామ్స్ అయిన తర్వాత అండి, అప్పుడు అవి చూసిన తర్వాత అవి ఒక్కొక్కళ్ళ మార్కులు ఎన్నెన్ని వచ్చాయని ఒకళ్ళొక్కళ్ళు చెప్తారండి. ఆ రిపోర్ట్లు కూడా చూసిన తర్వాత మాకు సంతోషంగా ఉంటుంది. ఇక సాయంత్రం ఆయన వచ్చిన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఆయన చూపిస్తారు. ఇక అందరం మరుసటి రోజు సంతకాలు పెట్టే దగ్గర ఈ మార్కులు చూసుకుని నవ్వుకుంటా బాగా వచ్చాయని చెప్పని అనుకుంటాం. అది చాలా సంతోషం అండి మాకు. ఇంకా వాళ్ళు పై వరకు ఇంకా చదువులు ఇంకా బాగా చదువుకోవాలి, జాబ్స్ అవి కూడా బాబా దయ వల్ల రావాలి. ఆడపిల్లలు మగపిల్లలు చాలా పెళ్ళిళ్ళు కూడా చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఏర్పరచాలని ఆయన కోరికండి. నాకు కూడా అదే ఇష్టం అండి. అలా ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు చేశారండి ఆయన. ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ, ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ, ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ, సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ. శ్రీ షిరిడి సాయినాథుడు తమ ఆచరణలో అనుక్షణం సర్వమత సమభావం, సర్వజీవ సేవాభావం, త్యాగం, సంతృప్తి అనే ఉత్తమ మానవతా విలువలను బోధించారు. ఆ సదాశయ స్ఫూర్తితో నవసమాజ నిర్మాణానికి, భావి భారతావనికి చక్కని బాట వేసి ఈ చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందిస్తోంది. అయితే ఈ ఫౌండేషన్ స్థాపించడానికి గల కారణమేమిటి? ఎందుకోసం ఈ ఆర్గనైజేషన్ను స్థాపించవలసి వచ్చిందో సంస్థ ఫౌండర్ రఘునాథ్ గారి మాటల్లోనే విందాం. ఎందరో అనాథ పిల్లలకు ఉచితంగా వసతి మరియు భోజన సదుపాయమే కాకుండా ఆ పిల్లలందరికీ ఉచిత విద్యను అందిస్తున్న ద్వారకామయి సేవా సమితి ఫౌండర్ మరియు జనరల్ సెక్రటరీ రఘునాథ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి రఘునాథ్ గారు. అసలు మీరు దీన్ని ఎప్పుడు స్థాపించారండి ఈ సంస్థని? ముఖ్యంగా ముందుగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి. నేను ఐఎస్బీలో పనిచేస్తున్నానండి. 2004లో ఈ సంస్థను స్టార్ట్ చేసామండి. దీని బిఫోర్ 5 to 6 years నుంచి మేము అనాథ పిల్లలకి మేము కూడా నాకు తోసినంత సహాయం చేస్తుండేవాడిని. అది సరిపోక నేను సొంతంగా ఓన్గా సర్వీస్ చేయాలనే ఆలోచన మాకు వచ్చింది. ఇదంతా మాకు షిరిడి సాయిబాబా అనుగ్రహంతో చేయగలుగుతున్నాము. ఇది 2004 ఏప్రిల్ నెలలో ఇద్దరు స్ట్రీట్ చిల్డ్రన్తో స్టార్ట్ చేసామండి. ఈరోజు వచ్చేసి 55 చిల్డ్రన్స్ ఉన్నారన్నమాట. వీళ్ళంతా స్ట్రీట్ అండ్ ఆర్ఫన్ చిల్డ్రన్స్ అండి. వీళ్ళందరినీ కూడా మేము పోలీస్ స్టేషన్ ద్వారా వరకు మేము తీసుకుంటామండి. వీళ్ళందరినీ పుట్టిన పాప దగ్గర నుంచి డిగ్రీ పిల్లల వరకు ఉన్నారు మా దగ్గర.
వీళ్ళందరినీ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివిస్తున్నామండి. అమ్మా నాన్నలాగా వీళ్ళకి ఏదైతే కోల్పోయారో దానికి వీళ్ళకి అమ్మా నాన్న ప్రేమ లేదని మేము నా లైఫ్ను పక్కన పెట్టుకుని నేను నా భార్య వచ్చేసి వీళ్ళకి స్వయంగా అమ్మా నాన్నలాగా ఉండి పెంచుతున్నామండి. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మా పిల్లల్లాగానే పెంచుతున్నాం అన్నమాట. వాళ్ళు భోజనము చదువే కాకుండా వీళ్ళకి ఏదైతే పుట్టిన పాప తెలుస్తున్నారు కనుక వీళ్ళందరికీ నా భార్య స్పరిశ ప్రేమ లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అనుకునేది. దానికోసమని మేము కూడా వీళ్ళతో పాటు ఉంటూ వీళ్ళతో పాటు తింటూ వీళ్ళు పెంచుతున్నాం. మా దగ్గర సర్వెంట్లు అని కుక్కులు అని ఎవరు లేరు. నేను నా భార్య ఈ 55 మంది కూడా నా పిల్లలేనండి. షిరిడి సాయిబాబా గారికి పూర్ ఫీడింగ్ అంటే బాగా ఇష్టం అండి. అందు గురించి ఆయనకి నచ్చింది ఇలాంటి అనాథ పిల్లలకి సేవ చేయాలని ఆశ కలిగి ఆయన మెప్పించాలని అందు గురించి ఇలాంటి పూర్ ఫీడింగ్ కోసం మేము సర్వీస్ స్టార్ట్ చేసామండి. మీరు చేస్తున్న ఈ సేవకి మీ ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉందండి? కోఆపరేషన్ నాకు 100% ఉందండి. నా భార్య మెయిన్. నా భార్య నేను చెప్పిన వెంటనే ఆమె కూడా అసలు నాకంటే కూడా ఎక్కువగా ఆమె ఈ పిల్లలకి నేను తల్లిగా ఉంటాను అని చెప్పేసి ఆమె ముందుకు వచ్చిందండి. ఆ ధైర్యంతోనే మేము స్టార్ట్ చేసాం. అలాగే మా పిల్లలు కూడా చిన్నపిల్లలు అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరిని హాస్టల్లో పెట్టేసి నేను నా భార్య కలిసి నాకు లగ్జరీ లైఫ్ ఉంటే అది పక్కన పెట్టుకుని నేను కూడా వీళ్ళతో పాటు వచ్చి వీళ్ళ దగ్గర పడుకుని వీళ్ళ దగ్గర తింటూ వీళ్ళని పెంచుకుంటూ ఇక్కడ ఉంటున్నామండి మేము. అంటే నా పిల్లలు వచ్చేసి వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉన్నారంటే ఆల్రెడీ పెద్ద పిల్లలండి వాళ్ళు. ఇక్కడ ఈ అనాథ పిల్లలు అనేవాళ్ళు వచ్చేసి చాలా చిన్న పిల్లలండి. వీళ్ళు 6 months బాబు ఒకడు, 3 years పాప ఒకటి అనమాట. వీళ్ళిద్దరు ఎలాగంటే బోరబండిలో వాళ్ళ ఫాదర్ మదర్ యాక్సిడెంట్లో చనిపోతే పోలీసులకి అడ్రస్ దొరకలేదనమాట. వాళ్ళు చాలా వరకు ఎక్కడ తిరిగి అక్కడ అడ్రస్ దొరకపోయేటప్పటికి మమ్మల్ని ఆశించి మా దగ్గర తీసుకొచ్చారనమాట. అప్పుడు ఇలాంటి పిల్లల్ని మేము అప్పుడు మా దగ్గర ఒక కుక్కు ఆమె కుక్కు దగ్గర పెట్టామన్నమాట. ఆమె సర్వీస్ చేయగలుగుతుంది కానీ వాళ్ళకి కావాల్సినంత ప్రేమ అనురాగాలు పంచలేకపోతుంది అన్నమాట. అది చూసి నా భార్య చాలా బాధపడేది అనమాట. ఆమె మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి వాళ్ళు పడుకోబెట్టలేదు. మధ్యలో పిల్లలు లేచి వాళ్ళు ఏడుస్తుంటే కూడా లాపాలన సరిగ్గా పని మనుషులు చూడలేకపోయారు అనమాట. అలాంటప్పుడు మా మనసు చలించి ఫస్ట్ మా పిల్లలు పెద్ద పిల్లలు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ అన్ని పనులు చేసుకోగలరు కదా, ఈ పిల్లలకి సహాయం ఒక తల్లి తండ్రి ప్రేమ కావాలని దీనికోసం అని చెప్పి మేము మా పిల్లల్ని వదులుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా అబ్బాయి బీపీడీ అండి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అయిపోయింది. మా అమ్మాయి ఎంకామ్ ఎంబీఏ అయిపోయింది, రైల్వే జాబ్ చేస్తుంది. ఇప్పుడు నా పిల్లలు నాకేదో దూరంగా వాళ్ళ మీద అలా ఉండే అఫెక్షన్ తగ్గిపోయి వీళ్ళ మీద నాకు ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఈ పిల్లలు లేనిదే మేము ఉండలేము, మేము లేనిదే ఆ పిల్లలు ఉండలేరండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మేము. ఈ ద్వారకామయి సేవా సమితి వారు మానవ సేవలో భాగంగా ఇక్కడి పిల్లలను సంరక్షించి ఉచితంగా భోజనం, వసతి, విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా పలు కార్యక్రమాలతో ఈ చిన్నారులను అన్ని రంగాల్లోనూ మానసికంగా, శారీరకంగానూ తీర్చిదిద్దుతున్నారు. అయితే ఎప్పుడైనా దాతలు ఈ ఆశ్రమాన్ని సందర్శించవచ్చని, అంతేకాకుండా మనసుకు నచ్చితే తమ వంతు విరాళాలు అందించి ఈ ద్వారకామయి